బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జనవరి 19 అంశము చింతింపకుడి వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనము మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. దేవుడు మనిషిని చేసినప్పుడు తాను చేసిన సృష్టిలోని సమస్తమును చూచి మనిషి సంతోషించాలని కోరుకున్నాడు. దేని విషయం కూడా చింతించాల్సిన అవసరం రాకూడదనే మనిషిని చేయడానికి ముందే అవసరమైనవన్నీ సమకూర్చాడు. అయితే మనిషి తనకు అవసరం లేని దానిని ఆశించి దేవుడు తనకు ఇచ్చిన ఆధిక్యతలన్నీ పోగొట్టుకున్నాడు. అప్పటి నుండి మనిషికి చింత ప్రారంభమయ్యింది. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుండి మళ్లీ పడుకోబోయే వరకు చింతిస్తూనే ఉంటాము. ఏదో ఒక విషయం మనల్ని బాధిస్తూనే ఉంటుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మనకి చింత ఉంటుంది. మానవులుగా మనం అనేక రకాల సమస్యలతో ప్రతిదినము చింతిస్తుంటాము. కుటుంబంలోని వ్యక్తుల గురించి, ఉద్యోగ వ్యాపారాల గురించి మనం చింతించుట వలన మనకు మనం ఏ మేలు చేసుకోలేము. మీలో ఎవరైనా చింతిస్తూ ఉండటం వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోలేడు కదా. అంటే చింతించటం వలన ఎలాంటి ఉపయోగం లేదు అని అర్థము. చింత అనేది భయం వలన కలుగుతుంది. రేపటిని గూర్చి చింతింపకుడి అని యేసు ప్రభువు చెప్పాడు. భవిష్యత్ గురించి చింతించని వారు ఎవరూ ఉండరు. సాతాను దగ్గర ఉన్న పెద్ద ఆయుధం భయపెట్టడం. ప్రతి ఒక్కరికి భవిష్యత్ని చూపించి భయపెడుతుంది. ఎలా బ్రతుకుతావు అని ప్రతి ఒక్కరినీ నిరుత్సాహపరుస్తూ దేవునికి దూరం చేస్తుంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ భవిష్యత్ గురించి చింతిస్తుంటారు. కేవలం దేవుణ్ణి నమ్మకపోవడమే మన చింతకి కారణం. దేవుణ్ణి నమ్మినవారికి చింతించడానికి ఏ కారణమూ ఉండదు. ఎందుకంటే దేవుణ్ణి నమ్మినవారు దేవుని మీద ఆధారపడతారు కాబట్టి వారి ప్రతి చింతని దేవునికి అప్పగిస్తారు. ఏ విషయం గురించైనా మనం చింతిస్తే దేవుని దృష్టిలో మనం అన్యజనులమే. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మత్తయి 6:31-32 వచనాలు. ఇవన్నీ కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను అన్న వాక్యమును బట్టి దేవుణ్ణి నమ్మినవారు ధైర్యంగా ఉంటారు. యేసు ప్రభువు మన గురించి చింతించుచున్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తూ ఆయన మీద వేయుడి. 1 పేతురు 5:7. మనం ఏర్పరచుకునే తంత్రముల వలన మనకు వచ్చే కష్టాలను చూచి ప్రభువు మన కొరకు చింతిస్తున్నాడు. ప్రభువు మన కొరకు ఏమైనా చేయగలడు గనుక మన చింత యావత్తూ ఆయన మీద వేయవచ్చు. దేవుణ్ణి హృదయపూర్వకముగా నమ్మేవారు ఎవరూ ఏ విషయమై చింతింపరు. ఎందుకంటే వారి ప్రతి కష్టాన్ని, బాధని దేవుడు చూస్తున్నాడన్న నమ్మకంతో దేవుని చిత్తానికి వదిలేస్తారు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీ 4:19. దేవుడు మీ గురించి ఆలోచిస్తూ తగిన సమయంలో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. కాబట్టి ఏ విషయము గురించి అయినా మీరు చింతించకుండా నిశ్చింతగా ఉండండి. ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము ఏ విషయమై చింతింపక మా చింత యావత్తూ నీమీద వేసి నిశ్చింతగా ఉండేలాగున మాకు శక్తి దయచేయండి. నిత్యము నీమీద ఆధారపడేలా సహాయపడమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.